అమీన్పూర్ చెరువు దగ్గర అక్రమ కట్టడాలు, అమీన్పూర్ చెరువుని మింగేసిరి కథనాల్ని మనం ఇన్ని రోజులకెళ్ళి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా చూసినాం. అందరు కూడా ఇంకా అమీన్పూర్ వైపు హైడ్రా వెళ్తుంది, మరి కాసేపట్లో అక్కడికి అన్నారు. తీరా చూస్తే ఎక్కడికి వెళ్ళింది నేను చూపిస్తా. ఎక్కడిది? 462 సర్వే నెంబర్లోనట. మంచిదే, మీరు ఊలగొట్టడం మేము కాదనము, కానీ పెద్ద పెద్ద హైరేజ్లు ఇచ్చిపెట్టి అవి ఊలగొట్టిన తర్వాత ఇవన్నీ పెద్ద పెద్ద తిమింగలాలు నిలిపెట్టి చిన్న చిన్న ఏదో చేపల్ని పట్టినట్టుగా 462 సర్వే నెంబర్లోనట 2 ఎకరాల 16 గుంటల భూమి. బాగా వినండి, 462 సర్వే నెంబర్లో 2 ఎకరాల 16 గుంటల భూమిలో ఆక్రమణకు గురైందంటే అక్రమ కట్టడాలు 38 గుంటల్లో అక్రమ కట్టడాలు వెలిసాయి. అంటే ఇంకా 2 గుంటలు అంటే ఎకరం అనుకుంటా, ఇంచుమించు 40 గుంటలకు ఎకరం కదా. సో 38 గుంటలు అక్రమ కట్టడాలు. దీంట్లో ఈ 38లో నుంచి 17 గుంటల్లో ఫ్యూజియన్ స్కూల్కి సంబంధించిన పాండురంగారెడ్డికి సంబంధించిన ఏవో కట్టడాలు ఇవి. సో దీనిపైన ఇప్పుడు ఇవి కూలగొడుతున్నారు. ఇంకొకటి ఏంది, 119 సర్వే నెంబర్లో 400 ఎకరాల కోర్టుకు సంబంధించిన భూమిలో కూడా వెంచర్స్ వేస్తున్నారట. ఓకే, ఇది ఓకే. ఎందుకు ఇవి అక్కడక్కడే అంటే మళ్ళీ మీరు ఒకవైపు మాట్లాడతారు, ఒకవైపు కూలగొడుతుంటే ఎందుకు మీరు ఇట్లా మాట్లాడుతారు అంటారు. మాకు ఎట్లాంటి అభ్యంతరం మాకు ఉండదు, మేమెవరో మాకు అభ్యంతరం ఉండడానికి. కానీ ఒక్కటే మీ ముందుకు ఒక రియాలిటీ తీసుకొస్తున్నాం. అమీన్పూర్ చెరువుని మూసేసి, దారులను మూసేసి పెద్ద పెద్ద చిన్న బిల్డర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద హైరేజ్కు సంబంధించి ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళవి కాదా? మరి అవి ఎందుకు ముట్టట్లేదు? గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి రోజుకొక వార్త వస్తూనే ఉంది. ఆయన చేసిన అక్రమ కట్టడాలు కావచ్చు, భూములు కబ్జాలు కావచ్చు, చెరువులు మింగేసిన వైనం కావచ్చు. సో దానిపైన ఇంతవరకు ఒక చిన్న ఇట్లా పోయి కూడా ఒక చిన్న మొల కూడా దాకలే అక్కడ పోయి. రెండోది, నీలమ్మదికు సంబంధించింది అయితే ఏంది, ఇట్లా లీడర్లు అంటే కాంగ్రెస్ లీడర్లకు సంబంధించినవి అన్నీ అక్కడనే ఉన్నాయి. రంజిత్ రెడ్డి కావచ్చు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ కావచ్చు, ఇట్లా అన్నీ అక్కడెక్కడే ఉన్నాయి కదా. మరి వాటి వైపు ఎందుకు బుల్డోజర్ పోతలేదు? ఇవి బాగానే ఉంది. ఏదైతే 2 ఎకరాల 16 గుంటల్లో ఏవైతే ఈ అక్రమ కట్టడాల్లో మొత్తం అందులో కబ్జా అయింది ఎంత అంటే 38 గుంటలు. ఆ 38 గుంటల్లో 17 గుంటల్లో స్కూల్ వాళ్ళు అక్రమ కట్టడాలు కట్టిరు. ఇవెంతసేపు ఇది చేయడానికి? సరే, ఇక వీళ్ళు కూడా పోయి మా దగ్గర మాకు న్యాయం ఉంది, మాకు అన్నీ ఉన్నాయనేసి సో వీళ్ళంతా కూడా లొల్లి పెట్టిరు. సో వాటికి బుల్డోజర్లకు అడ్డం పడుకునే ప్రయత్నం కూడా చేసిరు, లారీలు అడ్డు పెట్టే ప్రయత్నం కూడా చేసిట. మున్సిపల్ కమిషనర్ ఎవరైతే ఉన్నాడో పోలీసులతోటి వాగ్వాదం పెట్టుకున్నాడు. మరి ఇంట్లో వాగ్వాదం కనిపిస్తలేదు. కానీ సో నాకు మీది ప్రభుత్వ భూమి ఉంటే ఖచ్చితంగా కొలుసుకొని మీరు తీసుకోండి, అప్పుడు కూలగొట్టాలనుకుంటా నేనే పెడతా బుల్డోజర్ అని ఆయన చెప్తున్నాడు. మరి ఇందులో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది పక్కన పెడితే మీరు మార్గదర్శకంగా అమీన్పూర్ చెరువు చుట్టూ ఉన్నాయన్నీ కూల్చేస్తే భయపడి వాళ్ళు కూల్చుకోకుండా ఏం చేస్తారు? ఈ విజువల్ చూడండి ఒకసారి. అంటే ఏం జరుగుతుంది అంటే మిగతా వాళ్ళ అంటే పెద్ద పెద్ద చిన్నవైనా పెద్దవైనా కూడా ఆక్రమణలే. కాకపోతే రోజు నెత్తి నోరు పెట్టుకొని మొత్తుకుంటారు కదా, చెరువులో కట్టిన హైరేజ్ అపార్ట్మెంట్ల సంగతి ఏంది? వాటి దిక్కు ఎందుకు పోతలేరు? రెండోది, నట్టనడి ఈ భాగ్యనగరంలో నట్టనడిలో ఉన్న హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న కట్టడాల పరిస్థితి ఏంది? దుర్గం చెరువు వాళ్ళకేం చెప్తారు? మాకు నోటీసులే ఇవ్వలేదని ఆయన చెప్తారు, ఇచ్చినామని ఆమె ఏదో చెప్తుంది ఆ తహసీల్దారు. రోజు మొత్తుకుంటున్నాం కదా, మరి ఎందుకు వస్తలేవు ఇటువైపు? అంటే ఇటువైపు బుల్డోజర్ రావడానికి మరి దాంట్లో డీజిల్ లేదా, లేకపోతే ఇటువైపు రావడానికి దానికి దారి దొరుకుతలేదా, లేకపోతే భయమవుతుందా, ఏమవుతుంది అసలు? అమీన్పూరు చెరువు చుట్టూనే కొల్చినా కూడా మంచిగా ఆనందపడుతుండే, కానీ ఆ చిన్న చిన్న వాటికే పోతున్నారు ఏంటి అనేది ఇక్కడ ప్రశ్న. ఫస్ట్ పెద్దవి కూల్చి తర్వాత చిన్నవి పెద్ద తిమింగలాల్ని ఫస్ట్ పట్టాలి కదా. ఆ చిన్న చిన్న సొర చేపలో వాటిని మళ్ళీ పట్టుండ్రి.
లేదు మీరు ఆ పెద్ద తిమింగలాన్ని పెడితే చచ్చుకుంటూ భయంతో ఇట్లాంటి వాళ్ళు వాళ్ళే కూలగొట్టుకుంటారు. మీకు ఈ బుల్డోజర్ల ఖర్చు తప్పుతుంది. దాదాపుగా మీరు పెట్టే దాదాపు వందల మంది రెస్క్యూ టీమ్స్ ఎవరైతే ఉన్నారో కూలగొట్టడానికి, సో వాళ్ళు తప్పుతారు. ఇంత ఖర్చు కూడా తగ్గుద్ది కదా. పెద్దదానికి పోయి ఒక్క హైరేజ్కి పెట్టండి బుల్డోజర్, ఒక్క హైరేజ్కి బుల్డోజర్ పెట్టండి. ఈరోజు నేను మళ్ళా చెప్తున్నా, సామాన్యుల లేకపోతే రాజకీయ ప్రలోభాలకు గురి చేయలేని వాళ్ళ వైపు మరి బుల్డోజర్ గురి పెడుతుందా? ఇవాళ కొన్ని సోషల్ మీడియాలు పదే ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మా కష్టం ఫలించింది, మా ఎఫెక్ట్ అంటారు. నాయన మీరు ఒకసారి ఈ వీడియోలు చూసుకోరు, ఆ ఎఫెక్ట్ ఒక్కటి కూడా పోలేదు. మీరు ఏవైతే అమీన్పూర్ చెరువు చుట్టూ సంబంధించి చెప్పారో అక్కడికి ఏ వెహికల్ పోలేదు, ఏ హైరేజ్ అపార్ట్మెంట్ను కూడా కూల్చలేదు. చెరువును కబ్జా చేస్తే ఆ చెరువును వెలికి తీయలేదు. రోడ్లు ఆ చెరువు చుట్టూన రోడ్డును కబ్జా చేస్తే దాని దగ్గరికి పోలేదు. కానీ 38 గుంటలు అక్రమ కట్టడాలు కట్టారనేసి దాన్ని ఊలగొడుతున్నారు కదా, దానివైపు ఎందుకు పోవట్లేదని ఈరోజు ప్రశ్నిస్తున్నారు అంతే. ఇవాళ మరి దుర్గం చెరువుకి ఎందుకు పోతలేరు? చెరువులోనే కదా కట్టింది. దాదాపుగా 425కు పైచిలకు అక్కడ కట్టడాలు ఉన్నాయి కదా, ఎందుకు కూలుస్తలేరు? అదే చెరువులో ఇనార్బిట్ మాల్ కట్టారు కదా, మరి దాని సంగతి ఏంది? హుస్సేన్ సాగర్ చెరువులో మ్యారిట్ హోటల్ ఉంది కదా, దాని సంగతి ఏంది? బుద్ధ భవన్ కట్టిరు నాలపైన, దాని సంగతి ఏంది? కూల్చండి, కానీ అక్కడక్కడే తిరుగుతుంది ఏంటి బుల్డోజరు అనేసి మిగతా చెరువుల చుట్టూ ఆక్రమించుకున్న మల్కం చెరువు కావచ్చు, దుర్గం చెరువు కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు. సో మీరు ఎట్లాగో మీరు ఫాతిమా కాలేజీకి సంబంధించి ఏం చేసిరు? ఆయనైతే సవాళ్ళ మీద సవాళ్ళు విసురుతున్నారు. టైం ఇచ్చినాము వాళ్ళకు, ఎందుకంటే అకాడమిక్ ఉంది కాబట్టి టైం ఇచ్చినామన్నారు. ఇక్కడికి ఎందుకు వస్తలేదు అసలు? పట్నం మహేందర్ రెడ్డి ఫామ్ హౌస్ బరాబర్ నీళ్ళలోనే ఉంది. ఆయన ఒక దీవిలో ఒక ఐలాండ్లో ఏర్పరచుకున్నాడు, ఎందుకు రావట్లేదు? లేకపోతే ఇంకో బుల్డోజర్ పెట్టొచ్చు కదా, ఒకటే ఉందా బుల్డోజర్? సో హైడ్రా కమిషనర్కి అడుగుతున్నారు, ఒకటే బుల్డోజర్ ఉందా అంటే అదంతా చుట్టుకొని ఎంత టైం పడుతుంది ఇటు రావడానికి? నాలాల పైన కట్టిన బుద్ధ భవన్ కూడా కూలగొట్టాలి కదా. మరే నాలా పైన ఆక్రమించినప్పుడు అంటే ప్రభుత్వ జాగాలో ప్రభుత్వమే కట్టొచ్చా? మరి అట్లా ఇలా సెక్రటరేట్ కూడా ఎఫ్టీఎల్నే ఉంది కదా. అంటే నేను మళ్ళా చెప్తున్నా, ఇవన్నీ నేను అక్రమంగా కట్టినవి ఏవి కూల్చొద్దంటలేను, కాకపోతే వీటిని మాత్రమే కూల్చి ఎందుకు వస్తలేరు అంటున్నా. రెండోది ఎన్కన్వెన్షన్ కూలగొట్టిరు, మరి అదే చెరువు చుట్టూ ఎన్నున్నాయి కట్టడాలు, కమర్షియల్ కట్టడాలు ఎన్నున్నాయి, మరి వాటిని ఎందుకు కూలుస్తలేరు? అందరికీ ఒకే న్యాయం పెట్టండి అంటున్నా. చిన్న వాళ్ళకు ఒకలాగా, పెద్ద వాళ్ళకు ఒకలాగా. ఎకరాలు మింగేసిన వాళ్ళని వదిలేసి మీరు ఫస్ట్ అటు పెట్టండి. ఎవరైతే ఎకరాలు కబ్జాలు చేసిరో, ఎవరైతే చెరువులు కబ్జా చేసిరో, ఎవరైతే నాలాలు కబ్జా చేసిరో, బడా బిల్డింగ్లు విలాసవంతమైన భవనాలు కట్టిరో, ఆ భవనాలు కూల్చితే భయానికి వీళ్ళే కదా కూల్చుకుంటారు. అప్పుడు బుల్డోజర్ల ఖర్చు కూడా తక్కువ కదా, డీజిల్ ఖర్చు తక్కువ కదా. ఆయనకి ఇచ్చే ఏదో చెప్తారు కదా 2 లక్షల జీతం ఒక్కొక్క బుల్డోజర్ను నడిపే అతనికి అని చెప్తున్నారు కదా. అంటే జనాలు అనుకుంటున్నట్టుగానే భయభ్రాంతులకు గురి చేయడం కోసమే మీరు మొత్తము సామాన్యులు అంటే మీరు అనొచ్చు వీళ్ళు సామాన్యులా అని అనొచ్చు, నేను వీళ్ళని అంటలేను. కాకపోతే చిన్న చేపలు ఇవి, చిన్న చేపలు. పెద్ద తిమింగలాల గురించి మీరు ఎందుకు ఔరా? అసలు హైడ్రా గురించి శంకించాల్సిన అవసరమే లేదు. హైడ్రా అనేది ఒక హైడ్రామా కాదు అనేది చూడండి, ఈమె చెప్పింది ఆ మాటలు. సౌండ్ పెట్టి వినిపిస్తున్నా. హైడ్రా నోటీస్లో కూడా ఉంది, కానీ వీళ్ళు తహసీల్దార్ నుంచి ఇచ్చారంట. సో కాకపోతే హైడ్రా వచ్చి మళ్ళీ అదే చెప్తున్నా, హైడ్రా ఎక్కడ కూడా డైరెక్ట్గా ఎవరికి నోటీస్ ఇవ్వలే హైడ్రా పేరుతోటి. ఈయన చెప్తున్నాడు, ఈ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ ఈయన మొత్తుకుంటున్నాడు, మీ భూమి ఉంటే మీరు తీసుకోండి, నా కనీసం సర్వే చేసి కనీసం కొలిచిరా,
మీరు నా వరకు ఏది ఉందో నాది మాత్రం ఇవ్వండి, నేను ప్రభుత్వ భూమిలో నేను కొంచెం కూడా ఎంక్రోచ్ కాలేదు అని చెప్తున్నాడు. మరి ఇందులో ఆయన అంత పట్టుబడి మాట్లాడుతున్నాడు, ఆయన కాగితాలు చూపిస్తున్నాడు, మరి ఇందులో వాస్తవం ఎంత? ఆయన ఇక్కడ మాట్లాడుతున్నారు. సో ఈమె తహసీల్దార్ చెప్తుంది ఏంటంటే అసలు మాకు నోటీసులు ఇవ్వలేదు అనేసి తహసీల్దార్ చెప్తుంది ఈమె. ఈయన ఇయ్యలేడని చెప్తున్నాడు. మరి ఇచ్చిండ్రా ఇయ్యలేదా పక్కన పెడితే ఆయన ఇంకోటి కూడా అంటున్నాడు, ప్రభుత్వ భూమి కొంచెం ఉన్నా కూడా తీసుకోండి, నాకు వద్దే వద్దు. ప్రభుత్వ భూమిలో ఉంటే కూల్చూరి, జేసీబీ ఖర్చులు కూడా నేనే పెట్టుకుంటాను అని చెప్తున్నాడు. సో ఒక హైడ్రామా క్రియేట్ అయింది అక్కడ. సో వాళ్ళు కూడా లారీలు అడ్డు పెట్టినారు. సో జనాభా అంతా చాలా పోగైనరు. సో వాళ్ళు ఒక వీడియోలో వాళ్ళు సో ఇది మా భూమి అనేసి వాళ్ళు మా భూమి అనేసి వాళ్ళు అంటున్నారు. సో నిజాలు కూడా తెలియాలి. సో మళ్ళీ కూడా నేను రిపీట్ చేసి ఏం చెప్తున్నానంటే, ఎప్పుడు ఆ బుల్డోజర్ ఇక్కడ వస్తుంది, ఇంకొక బుల్డోజర్ పెట్టుకోనిక మరి పైసలు లేవా, ప్రభుత్వం నిధులు విడుదల చేస్తలేదా, లేకపోతే ఇక్కడ రానిక పర్మిషన్ లేదా, ఇక్కడ రానిక అదే హైడ్రాకు అందరు అంటారు కదా హైడ్రాకు దమ్ము లేదా అనేసి మాట్లాడి, సో ఇప్పుడు అమీన్పూర్ చెరువు చుట్టూ ఏం కర్మ చెరువులోనే కట్టిరు కాబట్టి ఆ చెరువులో కట్టిన కట్టడాలు మరి రేపు వెళ్తారా, లేదు అని అంటే అక్కడి నుంచి ఇది వేరే రూట్ మార్చుకుంటుందా? ఎందుకంటే హైడ్రాకున్న చిత్తశుద్ధి చాటుకోవాలన్నా, హైడ్రామా కాదని చెప్పాలన్నా, ఎవరైనా హైడ్రా శభాష్ అని అనాలన్నా ముందు ఒక్క హై రైజ్, ఇప్పుడు వాసవికి సంబంధించి కంప్లీట్ చెరువులు మొత్తం పూడ్చే కట్టిన వైనం చూసినాం కదా, ఒక్క హై రైజ్ టచ్ చేయండి, జనాలు కూడా చెప్తారు. చిన్న వాటిని కాదు, చిన్నవి తర్వాత పోయి పెద్ద వాటిని ఫస్ట్ అవి కూల్చుతారా? పాపం అందులో ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళకి మాత్రం మళ్ళీ అన్యాయం చేయొద్దు అనుకోండి, వాళ్ళని ఏం చేస్తారో చెప్పి వాళ్ళకి, సో దాన్ని ఏం చేస్తారో అది చేయండి. కానీ టాపిక్ డైవర్షన్ చేయకుండా ఉంటే మంచిది. అంటే జనాలు కూడా ఏమనుకుంటున్నారట, అబ్బా హైడ్రా చూసినావా ఎంత బాగా చేస్తుందో, ప్రభుత్వ భూములు అలా కట్టుకున్నారట, కూల్చేసిందంట అని. కానీ అసలు వాస్తవాలకు ఏంది, బడాబాబులను వదిలేసిర్రు, ఒకటి పట్టుకురా బడాబాబుని ఎన్ కన్వెన్షన్ ఒక్కటే, అదే మళ్ళీ ఆ చుట్టూ ఎన్ కన్వెన్షన్ ఏదైతే కూల్చేసిరో ఆ చెరువు చుట్టూ ఉన్నాయి కూడా వదిలేసిరు. ప్రజలు కూడా కొంచెం క్షుణ్ణంగా గమనించండి ఏం జరుగుతుంది హైడ్రా విషయంలో. అందరినీ సమానంగా చూస్తే ప్రాబ్లం లేదు, ఒకరికి ఒకలాగా చూస్తేనే ఈ ప్రాబ్లంలన్నీ ఫేస్ అవుతాయి. సో చూద్దాం మరి రేపు హైడ్రా వెళ్తుందా, అక్కడికి వెళ్ళదా, దుర్గం చెరువుకి ఎప్పుడు వస్తుంది, రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, మరో 10 రోజులకు వస్తుందా, లేదు అని అంటే మరి ఈ పెద్ద హోటల్స్ కానీ మాల్స్ కానీ ఏవైతే చెరువుల్లో కట్టిరో వాటన్నిటిని కూడా కూల్స్తుందా అనేది మీరు కూడా క్షుణ్ణంగా ఎదురు చూడండి. అప్పుడు అర్థమవుతుంది హైడ్రా యొక్క పనితీరు కావచ్చు, హైడ్రా యొక్క నిబద్ధత కావచ్చు, హైడ్రా యొక్క చిత్తశుద్ధి కావచ్చు.